అయినా అంతే జీవితం అంటేను. హాయిగా ఇంటికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోయి ఇవేం పట్టించుకోకు, ఆడుకో. ఇదిగో ఇప్పుడు నేను చెప్పాను కదా, అదొక్కటి పాటించి మనస్సుని నియంత్రించుకో అని చెప్పాడు. మంచి మాట. ఒకవేళ పిల్లవాడు అది తీసుకుని వెళ్ళిపోయి ఉంటే ఇంటికి, ఆ మాట కూడా ఆ పిల్లవాడిని ఉద్ధరించి వస్తుంది. కానీ ధ్రువుడు ఒక నమస్కారం పెట్టి, స్వామి మీరు చెప్పిన మాట చాలా బాగుంది, నేను పాటిస్తాను అదే అని చెప్పి ఇంకా వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఆగునైనా ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, నాకు విష్ణుమూర్తి కావాలి. అప్పుడు అర్థమైంది, ఓహో అయితే పూనికతో ఉన్నాడు, ఇతనికి ఇవ్వాలి మంత్రం అని. అప్పుడు ద్వాదశాక్షరి మంత్రాన్ని ఇచ్చాడు. ద్వాదశాక్షరి మంత్రం మీలో తెలిసే ఉంటుంది చాలామందికి. విష్ణుమూర్తికి ప్రసిద్ధమైనవి అష్టాక్షరి, ద్వాదశాక్షరి అని 2 మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రం సదసిన ప్రకాశయేత్ అంటే సభల్లో చెప్పకూడదు అంటారు. అందుకని నేను ఇప్పుడు చెప్పట్లేదు. కానీ అందులో 12 అక్షరాలు ఉంటాయి. మధ్యలో వాసుదేవ అనే పదం వస్తుంది. మీ అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది. ఆ మంత్రాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఇది నువ్వు చేస్తే కనుక కూర్చుని జపం చేస్తే నీకు విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతాడు అన్నాడు. అంటే ఓహో ఇది చాలా బాగుందండి, కృతజ్ఞతలు, దీనికోసమే చూస్తున్నాను నేను అని వెళ్ళిపోతున్నాడు. ఆగునైనా ఆగు, వెళ్ళకు, నీకు ఇంకొక మాట చెప్పాలి అని చెప్పి విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు అనుకో, మరి నువ్వు ఎలా పోల్చుకుంటావు? అందుకని నీకు విష్ణుమూర్తి ఎలా ఉంటాడో చెప్తాను. ఇందీవరస్యాము వందిత సుత్రాము కరుణాలవాలు భాసురకపోలు శోభితాలంకారు కామిత మందారు సురుచిర లావణ్యు సురసరణ్యు హరియక్ష నిభమజ్జు అఖిల లోకారాజ్యు ఘన చక్రహస్తు జగత్ప్రశస్తు ఖగకులాధిపయాను కౌశేయ పరిధాను పన్నగశయను అభ్యాతనయను. విష్ణుమూర్తి రూపాన్ని గుణాల్ని వర్ణించి చెప్పాడు. అంటే రేపొద్దున విష్ణుమూర్తి ప్రత్యక్షం అయితే విష్ణుమూర్తి ఎవరో కూడా ధ్రువుడికి తెలియదు, అంత చిన్న వయస్సు. అందుకని ఆయన నల్ల కలువలా ఉంటాడు, ఇందీవరస్యాము, నల్ల కలువలాగా. వందిత సుత్రాము, దేవతలందరూ ఆయన పాదాల దగ్గర పడి ఉంటారు. కరుణాలవాలు, అయ్యో ఎంత కారుణ్యమో స్వామికి. భాసుర కపోలు, ఇవి ఉంటాయి చెంపలు మెరిసిపోతూ ఉంటాయి. కౌస్తుభాలంకారు, ఇక్కడ కౌస్తుభం ఉంటుంది. కామిత మందారు, భక్తులకి అన్నీ ఇస్తాడు. సురుచిర లావణ్యం, అబ్బో ఏమందామో స్వామిని ఎంత చూసినా జుర్రేసుకోవాలనిపిస్తుంది. అలాగా విష్ణుమూర్తి శారీరకమైన రూపవర్ణన చేసి దానితో పాటు గుణాల్ని కూడా చెప్పాడు. చెప్తే ఓహో చాలా సంతోషం స్వామి అని వెళ్తుంటే, ఆగు ఆగు ఆగు, ఎక్కడికి వెళ్ళి తపస్సు చేస్తావు నువ్వు అంటే, నాకు తెలియదు స్వామి అన్నాడు. అప్పుడు వర యమునాది తటమున హరి సాన్నిధ్యమును శుచియు అతిపుణ్యంబై పరగిన మధువనమునకును సరసగుణ చనుము మేలు సమకూరు నటన్. అంటే నాన్న అక్కడ మధువనము అనే ఒక అడవి ఉంది, అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకును, అక్కడ చేసుకుంటే నీకు వెంటనే ప్రత్యక్షం అవుతాడు. ఇప్పుడు చూడండి, ఎవరిని తపస్సు చేయాలి, ఎలా తపస్సు చేయాలి, ఎక్కడ తపస్సు చేయాలి, చేస్తున్నప్పుడు ఏమి ధ్యానం చేయాలి, ఇవ్వాల్సినవి 4 గురువు ఇచ్చేసి ఆశీర్వదించేసి వదిలిపోయాడు. అంతేకాని నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను తేళ్లు కరుస్తాయా, పాములు కరుస్తాయా, జంతువులు ఉంటాయా, ఏమి చెప్పలే. ఎందుకంటే ధ్రువుడు ఏ స్థాయికి వెళ్తాడో ఆయనకి తెలుసు. పరీక్షించాడు, అది ఇచ్చేసాడు. ఇప్పుడు ఇది చెప్పడం ఎందుకు అంటే, పొద్దున్న నన్ను ఒక తల్లి అడిగింది చూడండి ప్రశ్న. ఇక్కడ పిరమిడ్కి ముందు చక్కగా పరమేశ్వరుడు ధ్యానం చేస్తున్నట్టు ఒక మూర్తిని పెట్టారు. అక్కడ పత్రిజీయే పెట్టించుంటారు నాకు తెలిసి. అలాగే బయట బ్యానర్ మీద పత్రిజీ పక్కనే కృష్ణ పరమాత్మ కూర్చుని ధ్యానం చేస్తున్నట్టు ఒక ఫోటో ఉంది. ఎందుకు పెట్టించుంటారు అవన్నీ? ఆయన మీకు ధ్యానం చేసేటప్పుడు అవన్నీ ఎందుకు అంటే ఆలోచించండి. ధ్యానానికి ఎప్పుడు ఈ మనస్సు అనేది ఒక కోతి, ఇది మాట విందు, దానికి ఒక ఆలంబన కావాలి. ఆ కోతి చూడండి ఎప్పుడు కొమ్మలను పుచ్చుకు వేళ్లాడుతూ ఉంటుంది. అలాగా ఒక ఆలంబనే మీకు శ్వాసని ఆయన ఇచ్చారు. శ్వాస మీద ధ్యాస అంటే అది కోతి లాంటి మనస్సుని ఆ కొమ్మకి పడేస్తే అది అక్కడ పడి ఉంటుంది. దానికి ఇంకొక తేలికైన మార్గం, ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి మీరు 5 ఏళ్ల పిల్లవాడిని శ్వాస మీద ధ్యాస పెట్టమంటే కష్టమే. పొద్దున్న నా తల్లి అడిగింది మంచి ప్రశ్నే. ఎందుకంటే 5 ఏళ్ల పిల్లవాడిని శ్వాస మీద ధ్యాస పెట్టమంటే నిద్రపోతాడు. మీరు ఏం చేస్తారంటే అలాంటి సమస్య వస్తే కనుక, ముఖ్యంగా ఆ తల్లికి చెప్తున్నాను ఎక్కడున్నారో కానీ, ఇప్పుడు చూడండి పత్రిజీ అక్కడ శివుడి మూర్తి ఒకటి పెట్టారు. ఆ బయట బ్యానర్ మీద నారాయణుడి మూర్తి ఉంది. అలాంటిది ఒకటి తీసుకొచ్చి అక్కడ పెట్టండి. పెట్టి మెల్లిగా కుర్రవాడిని ఆ మూర్తి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ శ్వాస మీద ధ్యాస నేర్పించండి.
ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లవాడికి బయట ఒక ఆలంబన ఉంది. అంటే చిన్న పిల్లవాడికి వైట్ పేజెస్ బుక్ ఇచ్చేసారు అనుకోండి, ఇక్కడ మొదలు పెడితే అక్కడికి వెళ్తుంది. అలా కాకుండా మొట్టమొదట 4 రూల్డ్ బుక్ ఇస్తారు, తర్వాత 2 రూల్డ్ బుక్ ఇస్తారు, అంతేనా? బట్ మీకు కావాల్సింది దాంట్లో రాయించడమే, అది శ్వాస మీద ధ్యాస. దానికి ఇదిగో ఆయన అందించిన టెక్నిక్, చెప్పి చెప్పకుండా అలాంటి విగ్రహాలు, అలాంటి ఫోటోలు చూడండి. మీరు పత్రిజీ మార్గంలో చూస్తే, నేను చిన్నప్పుడు భీమవరంలో చూసేవాడిని, ఆంజనేయ స్వామి ధ్యానం చేసుకుంటున్నట్టు, రాముడు ధ్యానం చేసుకుంటున్నట్టు, కృష్ణుడు చేసుకుంటున్నట్టు. అంటే మీ శ్వాస మీద ధ్యాసని ఇండైరెక్ట్గా అవసరమైనప్పుడు ఒక రూపం మీదకి డైవర్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆ రూపాన్ని పట్టుకుంటే కొన్ని రోజులుగా తీసేయండి, తీసేసినా సరే కురవాడు హాయిగా ధ్యానం చేసుకుంటాడు. ఆ తల్లి మొట్టమొదట ఆ మాట అడగడం చాలా సంతోషం. ఇది దానికి ఒక టెక్నిక్. ఇంకా మీ గురువులను అడిగితే బోలే టెక్నిక్లు ఇస్తారు, కానీ ధ్రువుడు నారదుడు ఇచ్చిన ఒక టెక్నిక్ ఇది. చూడండి ఎంత సింపుల్. సరే.